నమస్కారం అండి. హెర్బా వ్యాలీ ఆయుర్వేద నుంచి మనం ఈ వీడియో చేస్తున్నాము. నా పేరు ఆంజనేయరాజు. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి. కనీసం ఎనమండుగురికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకు అంటే మనం తినే ఆహారంలో ఉన్న కెమికల్స్ అవనివ్వండి, పురుగు మందులు, ఎరువులు ఇటువంటి వల్ల, లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ ఉండడం వల్ల గాని, చాలా పవర్‌ఫుల్ కెమికల్స్‌తో కూడి ఉన్న ఆహారం. కొంతమంది నా దగ్గరికొచ్చినోళ్ళు, "సార్ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. టైమ్‌లీ తింటాం. లేకపోతే చెడు అలవాట్లు ఏమీ లేవు. ప్రాణాయామం చేస్తాం, యోగా చేస్తాం." ఇలా చెప్తూ ఉంటారు. ఎన్ని చేసినా మాకు ఈ ఫ్యాటీ లివర్ గాని, వ్యాధులు గాని, మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని, లేకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నా గానండి, ఈ ఆహారం అనేది చాలా పవర్‌ఫుల్ కెమికల్స్ తోటి కూడుకున్న ఆహారం మనం తినటం వల్ల ఎంత గొప్ప ప్రాణాయామం చేసి, యోగా చేసి, చాలా లైఫ్ స్టైల్ అద్భుతంగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినటం, లేకపోతే నేచురల్‌గా వచ్చి ఫ్రూట్స్ ఏటిలకైతే అతి తక్కువ స్ప్రేయింగ్ గాని, మందులు గాని వాడతారో అటువంటి ఆహారంలోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ముదిరిపోయిందనుకోండి, అది స్టమక్‌లో అల్సర్స్ పడడం, అల్సర్స్ ద్వారా ఆ బ్యాక్టీరియా మన బ్లడ్‌లో కలిసిపోవడం, దానివల్ల చర్మవ్యాధులు లైక్ సోరియాసిస్ ఇలాంటివి రావడం, ఐబీఎస్ రావడం, ఐబీడీ ఇటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి. అలాగే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము బ్లోటింగ్ బాగా ఎక్కువైపోయి, ఆ గ్యాస్ అనేది పైనుంచి గాని, కింద నుంచి గాని బయటికెళ్ళలేదనుకోండి, ఆ ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉందండి. చేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని చాలా సింపుల్‌గా ఒక జిలోసిల్లో ఏదో ఒకటేసుకుంటే తగ్గిపోతుంది. ప్యాండాప్ అని అనేక రకాలు వచ్చినాయన్నమాట. ప్యాండీ అని ఇలాంటివి యేసుకుంటే తగ్గిపోతుంది కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి ఎట్టి పరిస్థితిలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రతి ఇంట్లోని కూడా అనేక మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మా దగ్గర దీని నుంచి చక్కని పరిష్కారం ఏంటంటే ఉదరసుఖి, పొట్ట సుఖంగా ఉంటుందన్నమాట. ఈ ఉదరసుఖి అనే పౌడర్ జస్ట్ 3 ఏళ్లతోటి తీసుకొని మీరు నోట్లో యేసుకొని చప్పలిస్తే 2-5 మినిట్స్‌లో మీకు రిలీఫ్ కనపడుతుందండి. అలాగని 100కి 100 మందికి వచ్చేసిందని మేము చెప్పలేం. ఏ మెడిసిన్ అయినా 100కి 100% పనిచేయవండి. మీ బాడీ నేచర్‌ని బట్టి, మీ శరీర తత్వం, మీ ఆహారం అలవాట్లు అన్నిట్లి మీద కూడా ఈ మెడిసిన్ పనిచేయడం అనేది ఆధారపడుతుంది. దీన్ని ఒక 5, 6 సార్లు మీరు తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా మోషన్ అవ్వడం. ఆ పొట్టలో ఉన్న అల్సర్స్ ఉన్నాయనుకోండి, మీకు మౌత్ టు యానస్ అంటే మీ నోటి నుంచి మలద్వారం దాకా ఎక్కడ ఆ మార్గంలో అల్సర్స్ ఉన్నా కూడా ఒక్క నెల దాన్ని వాడుకుంటే చక్కగా అల్సర్స్ అన్నీ మానిపోతాయండి. చాలా బాగా ఇది మీకు ఉపశమనాన్ని ఇస్తుందనమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల ఇది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ అనేది స్టమక్‌లో ఫిల్ అయిపోయింది. స్టమక్‌లో ఫిల్ అయిపోయి ఎటు వెళ్ళడానికి లేదు. ఎళ్ళట్లేదు. త్రేణుపుల ద్వారా గాని కింద నుంచి మలద్వారంగా పిత్తులు అంటాం మనం. ఆ విధంగా గాని అపానవాయువు అంటాం మేము ఆయుర్వేదంలో. ఆ అపానవాయువు బయటికెళ్ళడం గాని జరగకపోవటం వల్ల ఏమవుతుందంటే గాలి యొక్క వాతావరణం ఏంటంటే మన శరీరంలో ఉన్న గాలి వేడిగా ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్‌గా మారిపోయిన గాలి ఉండిపోవడం వల్ల అది లైట్‌గా ఉండటం వల్ల అది బయటికెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ వెసల్స్‌లో కూడా కలిసిపోవచ్చది. అటువంటప్పుడు ఆ వేడి అనేది మన బ్రెయిన్‌కి కూడా ఎళ్ళిపోతుంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, కడుపులో చల్లదనం అనేది ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేకపోతే నిద్రలేమి వచ్చే వాళ్ళకి 100కి 40, 50 మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుందండి. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గిపోయి, బ్లోటింగ్ ఇయన్నీ తగ్గిపోయి పొట్టలో చల్లగా ఉందో మీ బ్రెయిన్ కూడా కూల్ అవుతుంది. మీ ఆలోచన బావుంటుంది. మీ డెసిషన్ బావుంటుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. దానివల్ల శరీరంలో అనేక రిజునేషన్ మార్పులు జరిగి అంటే ఏ ఇబ్బంది వల్ల అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల మీ శరీరంలో అవయవాలు గాని, రక్తం గాని, చర్మం గాని పాడైందో అటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ లేకుండా మీ శరీరాన్ని చక్కగా కాపాడి, మీ మనస్సు, మీ శరీరం ప్రశాంతంగా ఉండి మీరు ఏ పని చేయాలన్నా ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం రావాలి. మీరు చక్కగా నిద్రపోవాలి, మోషన్ ఫ్రీగా అవ్వాలి అంటే అన్నిట్లికి చక్కని పరిష్కారం ఈ ఉదరసుఖి అనే పౌడర్ అండి. దీన్ని 5, 6 సార్లు మీరు తప్పనిసరిగా మీరు చప్పలించవచ్చు రోజుకి. చప్పలిస్తే అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని చిన్న చిన్న ఏమైనా కాల్షియం బ్లాకేజెస్ ఇలాంటివి ఉన్నా కూడా కరిగిపోవడానికి ఆస్కారం ఉందండి. నమస్కారం.